కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. మరో సంవత్సరంలో ఏ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మనం జీవిత పాఠశాల అనే ఈ అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. యోసేపు అంటే ఫలించడి కొమ్మ అని కదా అర్థం. దేవుని పిల్లలు ఫలించేవారుగా ఉంటారు. వారు స్వదేశంలో ఉన్న మరి ఇతర దేశాల్లో ఉన్న ఫలించడం అనేది దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం. వారు తమ కొరకు తాము ఫలించరు, ఇది మనం మర్చిపోకూడదు. వారు తమ కొరకు తాము ఫలించేవారు కారు. వారు ప్రజలందరి జీవనాధారం కోసం ఫలిస్తారు. 1. 2. పరిపాలించే వారి ఆశీర్వాదం కోసం ఫలిస్తారు. 3. ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి యాజకులుగా ఉన్నారో వారి క్షేమం కోసం కూడా ఫలిస్తారు. 4వదిగా తన రక్త సంబంధులు, ఇప్పుడైతే క్రీస్తు యేసు రక్త సంబంధుల కోసం ఫలిస్తారు. ప్రజాహితం కోరేవారు, ప్రభుత్వ హితం కోరేవారు, దేవుని యందు నమ్మిక ఉంచి వారికి సేవ చేస్తున్న వారి హితం కోరేవారు, ఎవరైతే క్రీస్తు యేసు రక్త సంబంధులుగా ఉన్నారో వారి క్షేమం కోరేవారుగా వారుండి ఫలిస్తారు. ఆదికాండం 47వ అధ్యాయంలో 13వ వచనం, కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారము లేకపోయాను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరం మాకు మీరు సాలినంతటి సహాయంగా ఉండి మా కష్టాలలో మీరు విడుదలను, మా కన్నీటికి జవాబును, మా ఆత్మల క్షేమం కోసం అవసరమైన వాక్యాహారాన్ని ఇమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువారైనా ప్రభు వైపు చూస్తూ ఈ పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తే కృపను కూడా ఇవ్వండి. మా ప్రియులు అనేకులు దుఃఖం గుండా ప్రయాణం చేస్తున్నారు. వారిని మీరే ఆదరించాలి, ఓదార్చాలి. మీరు తప్ప ఎవరు ఆదరించలేరు, ఎవరి వల్ల కాదు. మీరు మా కోసం గొప్ప బలిదానం చేశారు, బలియాగం చేశారు. ఏమడిగినా ఇస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం నెరవేర్చండి. నీతో మంచి సహవాసాన్ని మాకు అనుగ్రహించి బలపరచండి. మీ సన్నిధి మాతో కూడా ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కరువు దేశాన్ని, ప్రపంచ దేశాలన్నిటినీ క్షీణింప చేయడం అనేది కరువు యొక్క లక్షణం. ఐగుప్తు కూడా ధాన్యం నిలవ ఉంది, కానీ నీరు లేదు కదా. ఋతువులు సరిగా లేవు. ఈ కారణం చేత పంట పండే అవకాశం లేదు. అంత కరువు తాండవిస్తున్న సమయం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకప్పుడు పొదిలి ఆ ప్రాంతంలో కరువు రావడం, ఆ కరువు వల్ల ఎలా వారు శ్రమలు పడ్డారో
బతుకుబండిలోని కేసు అనే పుస్తకంలో రాయడం జరిగింది. అది పాలన్న గారి జీవితం. కరువు ఎప్పుడూ మనుషుల్ని క్షీణింపు చేస్తుంది, పశు సంపదను కూడా క్షీణింపు చేస్తుంది. సామాన్యుని మొదలుకొని రాజు వరకు దాని బారిన పడతాడు తప్పకుండా. ప్రజాక్షేమం కోరే రాజు తన కొరకు స్వార్థాన్ని చూసుకోలేడు కనుక తాను కూడా అదే దుస్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ యోసేపు ఎంతగా ఫలించాడు, ఈ కరువు కోసం ముందస్తుగా ఎలా ఆహారం నిల్వ చేశాడు, అవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈసారి నాకు యోసేపునకు లేకపోతే 2 మాటలు చెప్పాలి, ఆయనకి ఆ మాటలను ఆపాదించాలని ఆశపడుతున్నాను. మొదటి చూడండి, 33వ కీర్తన 18వ వచనం 19వ వచనం చదువుతాను. వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు కలవారి మీదను, ఆయన కృపకొరు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఈ 2 వచనాలని చదివినప్పుడు నాకు కరువులో ఒక వ్యక్తి ప్రాణం పోయే అవకాశం ఉంది, ప్రజలకు మరణం సంప్రాప్తించే అవకాశం కూడా ఉంది. వారి ప్రాణాలను మరణను తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే భయభక్తులు కలవారి మీద, ఆయన కృపకొరు కనిపెట్టుకున్న వారి మీద. ఇప్పుడు యోసేపుకు ఓ మంచి పేరు పెట్టొచ్చు. కృపకొరకు కనిపెట్టుకున్నవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు, నిలిపినవాడు. కేవలం యోసేపు కొరకే, యోసేపు ద్వారా ప్రజలు రక్షించటం కొరకే దేవుడు సంకల్పించాడు అనిపిస్తుంది. కరువు సహజం. యోసేపు కూడా అందరి వంటివాడైతే ఆ కరువుకు అతడు పరిష్కారం చెప్పలేకపోయి ఉండేవాడు. యోసేపుకు దేవునియందు భయభక్తులే లేకపోయి ఉంటే, అతడు కృప కొరకు కనిపెట్టేవాడు కాకపోయి ఉంటే, అతడు కరువులో ప్రజల్ని కాపాడడానికి ఖచ్చితంగా దేవుని సాధనమయ్యేవాడు కాదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, కరోనాలో ప్రభుత్వాలు ప్రజల కొరకు చేసిన ఉపకారం మరవలేం. సామాన్యులు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితులు, కూలి చేసుకోవడం కష్టం, కూలి దొరకని పరిస్థితి, ఆ సంవత్సరాలన్నింట దేవుడు అప్పుడు పరిపాలించిన పరిపాలకుల్ని ఆయన ఆలోచింపచేసి కార్యం చేశాడు. అలాగే ఐగుప్తులో యోసేపును వారి ప్రాణాలను మరణం నుంచి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి క్షీణించిపోతున్న దేశాల నడుమ ఓ వ్యక్తి నిలిచి ఫలించేవాడుగా కనపడ్డాడు. చాలాసార్లు ఇలా జ్ఞాపకం చేసుకుంటారు. మా ఇంట్లో మా అన్న బ్రతికున్నంత వరకు సమృద్ధి ఉండేది సార్, కరువు ఉండేది కాదు. మా అన్న మరణించాడు, కానీ నేడు ఆ సమృద్ధి లేదు, ఇప్పుడు ఇబ్బందులు కూడా మేము వెళుతున్నాం అని చెప్పేవారు చాలామంది కనబడతారు. ఒకప్పుడు అన్నయ్య, మా ఇల్లు ఎంత సమృద్ధితో ఉండేదో, కానీ నేడు అది లేదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులే వచ్చినా అన్న అడ్డం పడేవాడు, ఇప్పుడు ఆయన లేడు అని చెప్పుకొని బాధపడేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు ప్రపంచ ప్రజల ప్రాణాలు మరణానికి అప్పగించకుండా, మరణం పాలు కాకుండాను, కరువులో వారందరినీ సజీవంగా కాపాడడానికి దేవుడు యోసేపును బలపరిచి వాడుకున్నాడు. అంతేకాదు, యోసేపులో దేవుని యందు భయభక్తులు ఉన్నట్టు, భయభక్తులకు అతడు చిరునామా అన్నట్టుగా మనకు కనపడుతుంది. కృప కొరకు కనిపెట్టుకునేవాడిగా అతను ఉన్నాడు.
ఆశ్చర్యం కదా. ఈ వచనం కనిపించినప్పుడు యోసేపుని గురించి అంతరంగంలో తెలియని సంతోషం, తెలియని ఆనందం, ఇంకొక మాట కూడా చెప్పాలి, అతిశయం కూడా అనిపించింది. చాలా మార్లు దేవుని పిల్లలైన వారు తమ దగ్గర ఉన్నది ఇతరులకు పెట్టకుండా ఉండలేరు, వారిని పట్టించుకోకుండా ఉండలేరు, వారికి సాయం చేయకుండా ఉండలేరు, తాము భుజిస్తున్న ఆహారంలో కొంత ఇతరులకు పెట్టకుండా ఉండనూ లేరు కదా. అలాగే మరో మాట కూడా నా జ్ఞాపకానికి వచ్చింది. అది యెహెజ్కేలు గ్రంథంలో కీర్తన 33 గుర్తుంది కదూ. యెహెజ్కేలు 34లో 29వ వచనం, మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారి అవమానం ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచెదను అన్నాడు. దేశంలో కరువు కలిగి నశించిపోకుండా ఉండడానికి, అన్యజనుల నుంచి అవమానం ప్రాప్తించకుండా ఉండడానికి వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచెదను అన్నాడు. దేవుని పిల్లల ప్రఖ్యాతి కోసం కరువు నుండి కాపాడే ఓ తోట ఇప్పుడు యోసేపును బట్టి ఐగుప్తు అట్టి తోటగా తయారైంది. మర్చిపోలే. దేవుడు తానే పూచి వహించి కరువులో కాపాడడం అనేది తన పనిగా, దానికి యోసేపును సాధనంగా ఆయన వాడుకున్నట్టు మనకి 2 వచనాల వల్ల కనపడుతుంది. అతడు భయభక్తులు కలిగిన వాడుగాను, కృప కొరకు కనిపెట్టిన వాడుగాను, యెహోవా చేత ఏర్పరచబడిన తోటగాను యోసేపు అనిపించాడు. నిరాకరించబడినవాడు కాదు, తృణీకరించబడినవాడు కాదు, అవమానించబడినవాడు కాదు, అమ్మివేయబడినవాడు కాదు, ఒంటరితనాన్ని అనుభవించినవాడు కాదు, దుఃఖం గుండా ప్రయాణించినవాడు కదా. అలాంటి వ్యక్తిని దేవుడు కరువు కోసం సిద్ధం చేశాడని తన తోటగాను తన సాధనంగాను దేవుడే యోసేపుని ఏర్పరిచాడని మనం ఈ మాటల ద్వారా, ఈ 2 వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇకపోతే తిరిగి 47వ అధ్యాయానికి వద్దాం. 14వ వచనం, వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటినీ యోసేపు ఫరో నగరులోనికి తెచ్చారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆనాటి వెండి నాణేలే కావచ్చు, బంగారు నాణేలే కావచ్చు, వారు తెచ్చిన ద్రవ్యం మొత్తం ఇప్పుడు ఐగుప్తు దగ్గరికి వచ్చింది. దానంతటినీ ఈ ఆహారం అమ్మడం వల్ల యోసేపు పోగు చేశాడు. ఆ మొత్తాన్ని తెచ్చి ఐగుప్తులో ఫరో నగరులోనికి తెప్పించెను అని రాశాడు. ఇది యోసేపు యొక్క నమ్మకత్వం. ఎప్పుడు నేను ఇలా అనుకుంటాను, ఒక వ్యక్తి ధనం దగ్గర నమ్మకంగా ఉంటే అన్ని విషయాల్లోనూ నమ్మకంగా ఉండగలడు. ధన విషయంలో అతడు నమ్మకంగా లేక, అతడు ధన విషయంలో దురాశపరుడైతే, ధనాశ గలవాడై అతడు స్వార్థపరుడు అయితే, ధనాశ సమస్త కీడులకు మూలం కాదు, అతడు నమ్మకస్తుడు కాలేడు. అన్ని కీడులు తెచ్చిపెట్టుకుంటాడు ఇవాళ కాకపోతే రేపు. ధనాశను విసర్జించిన వాడు నమ్మకస్తుడిగా అతను ఉంటాడు. దేవుడు అతని యథార్థవంతుడిగా గుర్తిస్తాడు. యోసేపు దగ్గరకు మరి ఎన్ని కోట్ల
ధనం వచ్చి పడిందో తెలీదు, దానంతటిని ఫరో నగరంలోనికి తెచ్చాడు అని రాశాడు. ఆ ధనాగారం ప్రపంచ దేశ విదేశీ ద్రవ్యం చేత నిండిపోయి ఉండాలి. అది యోసేపు వల్ల ఐగుప్తునకు కలిగిన ఐశ్వర్యం. దేవుని పిల్లలు దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేవారు. దేశం యొక్క ఆర్థిక స్థిరత్వానికి కారకులయ్యేవారు. ఇది చరిత్ర చెప్పే సత్యం. ఆనాడే కాదు, ఈనాడు కూడాను. మర్చిపోవద్దు. ఇకపోతే మరో చోటుకి కూడా మనం వద్దాం. దయచేసి చూడండి 15వ వచనం. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకొచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేము చావనేలా, ద్రవ్యము వ్యయమైపోయినది కదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువుల నీడి ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను ధాన్యం ఇచ్చిందని చెప్పాను. కాబట్టి వారు తమ తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చాడు. కరువు అనేది అంటే ప్రాణాలని కాపాడుకోవడానికి మనిషి వేటినైనా త్యాగం చేస్తాడు, సందేహం లేదు. మీకు జ్ఞాపకం ఉందా? అపవాది అతడు యోబు గారి విషయంలో దేవునితో వాదిస్తూ ఇలా అంటాడు. ఏమంటాడో తెలుసా? భలే అనిపిస్తుంది. 2వ అధ్యాయం 4వ వచనం. చర్మమును కాపాడుకున్నటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై తన కలిగిన యావదాస్తి నరుడిచును కదా. బహుశా అపవాది చెప్పిన మంచి స్టేట్మెంట్లో సత్యం ఈ ఒక్కచోటే కనపడుతుంది. అతడు కొంత నిజాన్ని కొంత అబద్ధాన్ని కలిపి మాట్లాడే వ్యక్తిత్వం కదా వాడిది. చర్మం కాపాడుకోవడానికి చర్మాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన కలిగినది యావత్తును నరుడిచ్చును కదా అన్నాడు. ఇప్పుడు కనాను దేశంలో కానీ ఐగుప్తు దేశంలో కానీ ద్రవ్యం లేదు. కరువు కొనసాగుతూనే ఉంది. అప్పుడు వచ్చి యోసేపు దగ్గర వారు మనవి చేశారు, అయ్యా మేము చచ్చిపోతాం, మాకు ఇంకేమున్నాయి, ఏం చేయాలి మేము అంటే, మీ పశు సంపద ఉంది కదా అన్నాడు. ఆ పశు సంపదను తీసుకుని వారికి ఆహారం ఇచ్చినట్టుగా రాస్తాడు. ఇప్పుడు ఈ పశు సంపద ఎవరిదైంది? రాజుగారిదైంది, యోసేపుది కాదు. ఇక్కడనే మరో మాట కూడా నేను మీతో చెప్పాలి. అదేమిటంటే, యాకోబు మందలు ఐగుప్తులో క్షేమంగానే ఉన్నాయి కదూ. యోసేపు వల్ల వారు తమ మందలని అమ్ముకోవలసిన దుస్థితిలోనికి యోసేపు సహోదరులు రాలేదు. కానీ చాలాసార్లు మన క్షేమాన్ని కోరి మన పోషకత్వాన్ని పట్టించుకున్న వారిని మనం ఘనంగా ఎంచం, చులకనగా ఎంచే ప్రమాదం ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాడు లేరా, ఏం చేసుకోవాలి అర్థం కాక ఇస్తున్నాడు లేరా, ఇలాంటి మాటలు పలికే కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఇలాంటి మాటలు పలికేటువంటి విశ్వాసం లేనివారు, విశ్వాసఘాతకులు ఉంటారు. ఇటువారు తప్పనిసరిగా ఏదో ఒక రోజున అవమానం పాలు కాక తప్పదు. మర్చిపోకండి సుమా. ఏ అన్నలు తనను బాధించారో,
వారి యొక్క మందలను యోసేపు తీసుకోలేదు. వారికి మందలున్నాయి, వారు గోషేను ప్రాంతంలో మంచిగా ఉన్నారు. వారి మందలకు కావలసిన ఆహారం కూడా యోసేపే సరఫరా చేశాడనమాట కదా. కరువు వల్ల దేశం క్షీణించిపోయినప్పుడు పచ్చికకు అవకాశం ఏది? యోసేపు తన తండ్రి ఇంటి వారికి సాలినంతటి పోషకుడు అయ్యాడు. మందలు తీసుకున్న తరువాత వారు మరల తిరిగి ఏమన్నారో చూడండి. 17వ వచనంలో, ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారము ఇచ్చి సంరక్షించాను. ఆ సంవత్సరం గతించిన తరువాత 2వ సంవత్సరమున వారు అతని వద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వేమైపోయిను, పశువుల మందలను ఏలిన వారి వశమాయను, ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమును మిగిలి ఉండలేదు అన్నారు. ప్రజలు తమ ప్రాణాలని కాపాడుకోవడానికి ఇంక మిగిలి ఉంది మా దేహాలు, ఇక మిగిలి ఉంది పొలాలు అని చెప్పారు. వాళ్ళంతటా వాళ్లే వచ్చారు యోసేపు దగ్గరికి. మా ఏలినవాడా అంటారు అందరూ. ఫరో యోసేపుకు అప్పగించి అతడు హాయిగా మౌనంగా ఉన్నాడు. కానీ యోసేపు అయితే నమ్మకస్తుడై, యథార్థవంతుడై, అతడు దేవుడు తను ఎందుకోసం పంపాడో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడం అతని జీవితంలో మనం చూస్తాం. ఆలోచించండి. వచ్చి ఇలా అన్నాడు, మేము చావక బ్రతుకున్నట్లు, పొలములు పాడైపోకున్నట్లు మాకు విత్తనాలు ఇవ్వండి అన్నారు. పొలాలు ఇమ్మన్నారు, ఇస్తామన్నారు. మేము ఫరోకు దాసులం అవుతామన్నారు. ఇక్కడ 20వ వచనంలో గొప్ప మాట ఉంది. యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. ఆలోచించండి. ఇప్పుడు భూమి యావత్తు కొన్నాడు. భూమి యావత్తు రాజుదయింది. అంటే ప్రజలు రాజు మీద ఆధారపడి బ్రతకడం అనేది, పొలాలు తిరిగి ఇచ్చేస్తారు, ఎవరు పొలం వాళ్ళు చేసుకుంటారు, కానీ రాజుకు పన్ను కట్టవలసిన వారుగా మారతారు. ఊరకనే కాదు, ఆ పశువులు ఇచ్చేస్తుంటారేమో తర్వాత, కానీ వారు ఫరో సొత్తుగా, ఫరోకు వారు సొంతమైన ప్రజలుగా, భూములన్నీ కూడా రాజు యొక్క సొంతం అయినట్టు వాటిని యోసేపు కొన్నాడు అని రాశారు. తన కోసం కాదు సుమా. ఇక్కడనే దేవుడు ఒక వ్యక్తిని సాధనంగా వాడుకున్నట్టే, తానే భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చి సిలువలో ఆయన తన ప్రాణం పెట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కొని వారిని ఒక స్వాస్థ్యంగా పరలోకానికి చేయటం అనేది ఓ అద్భుతం. భూమి మీద ఏమున్నా ఏమి లేకపోయినా దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, దేవుని సన్నిధి లేనిది నిజమైన కరువు. ఆ కరువు నుండి కాపాడగలిగిన వాడు మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన వద్దకొచ్చి మిమ్మల్ని మీరు ఆయనకి సమర్పించుకోండి హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, విన్న మా ప్రియుల అంతరంగాలు వాక్యాన్ని ధ్యానించడానికి, మరి మంచి తలంపులు వారికి రావడానికి, ఆ తలంపుల వల్ల వారి అంతరంగం సంతోషించడానికి కృప చూపించుమని
ఈ సంవత్సర కాలం అంతా క్షేమాన్ని కృపను వెంట ఉంచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.